సుశీల శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ ఎలా ఉంది అంటే, యాక్చువల్లీ హీరో గురించి చెప్పాలి అంటే వదిలేయండి. సో ఎక్కడికి వెళ్ళినా ఈ స్టెప్ అయితే మన హీరో. బట్ ఇలాంటి కొత్తగా వచ్చిన హీరోలతో ప్రాబ్లం ఏంటి అంటే, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, నెపో కిడ్ అనే ఒక ట్యాగ్ వేసుకొని వస్తారు. ఏవైనా అటు ఇటు కొట్టిందా ఇంకా తీసుకోవాలి, ట్రోల్స్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా. ఈ ట్రోల్స్ అనేది మన పెద్ద పెద్ద స్టార్ హీరోలు అందరూ తీసుకోవడం జరిగింది. మహేష్ బాబు కానీ, చరణ్ గారు కానీ, తారక్ గారు కానీ, అల్లు అర్జున్, వీళ్ళందరూ కూడా బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని వచ్చిన హీరోలే. వచ్చిన తర్వాత సక్సెస్ అయ్యారు, పడ్డారు, స్టార్టింగ్లో పడ్డారు, సక్సెస్ అయ్యారు. సో అట్లాగా స్లోగా ఇమేజ్ బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఈ హీరోకి ఏంటంటే స్టార్టింగ్ ఫైట్స్ అన్ని పెట్టేశారు అనమాట. ఎందుకంటే అది కొంచెం ఓవర్ అనిపించింది నాకు. సో మాట్లాడదాం, అవన్నీ మాట్లాడదాం. బట్ ఓవరాల్గా ఎలా ఉంది అంటే, తెలిసిందే కదా, అజయ్ భూపతి అన్న ఒక డైరెక్టర్, ఒక RX100, ఒక మంగళవారం, ఒక మహాసముద్రం, సో అన్నీ కూడా ఒక రా అండ్ రస్టిక్ ఉంటాయి గైస్. ప్రతిదీ విలేజ్ బేస్డ్ స్టోరీస్ అన్నీ కూడా. ఎక్కడ ఒక లిమిట్స్ దాటేసి ఎక్కడో బయటికి వెళ్ళిపోయి, లేకపోతే ఇల్లాజికల్గా తీసే ఒక సీన్స్ అయితే ఉండవు. మ్యాక్సిమమ్ ఆఫ్ పీరియాడికల్ సినిమాలు ఉంటాయి, విలేజ్ రూటెడ్ సినిమాలు ఉంటాయి. ఇది కూడా అదే. కాకపోతే మొన్ననే మనం లెనిన్ అనే సినిమా చూసాం. సో సేమ్, సో కొంచెం ఒక సిమిలారిటీస్ అయితే మనకు కనిపిస్తాయి. ఒక లవ్ స్టోరీ ఉంటుంది. సో సెకండ్ హాఫ్లో ఒక అగైన్ మోహన్ బాబు గారిలో ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. సో ఆయన ఏంటి, సో ఆయన ఎలా కంట్రోల్ చేస్తాడు, సో ఆయన కంప్లీట్ విలన్ కాదు మళ్ళీ. సో అది చెప్తున్నాను కదా, ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా ఏంటి, ఆయన ఎలా డీల్ చేశాడు. సో ఇట్లాంటి ఒక నెరేటివ్లో తీసుకెళ్ళడం జరుగుతుంది మనకి. ఈవెన్ డెబ్యూటెంట్స్ కదా, కొంచెం చూడడానికి మనకైతే కొత్తగా అనిపిస్తుంది. హీరో ట్రై చేశాడు, బట్ అక్కడ ఏంటంటే మరి చెప్తే తిడతారేమో, కొంచెం పలకట్లేదు అనమాట. సో ఏమో సటిల్ యాక్టింగ్. సటిల్ అంటే ఫస్ట్ సినిమా నుంచి అది అలవాటు చేసుకోకూడదు అనేది నా ఒపీనియన్. ఇప్పుడు మీరు చూడండి, ఎన్టీఆర్ గారిది స్టార్టింగ్ స్టూడెంట్ నెంబర్ 1 అనే సినిమా ఉంటుంది. సో అక్కడ ఏంటంటే ఓపెనింగ్ సీక్వెన్స్లోనే మనకి ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోతుంటాడు, ఎంత అలిసిపోతూ ఉంటాడు. సో అంటే చెప్తున్నాను, కొంచెం విపరీతమైన ఎక్స్ప్రెషన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మన హీరోకి ఏంటంటే కొంచెం కంఫర్టబుల్ చేసేసారనమాట. అంత కష్టపడినట్టు, లేకపోతే అంత ఆ డౌన్ టు ఎర్త్ క్యారెక్టర్స్ అలా అనిపించలేదు నాకు. సో నవ్వుకుంటా హ్యాపీగా వెళ్ళిపోయినట్టు అనిపించింది. సో నేను ఎక్కడ మాట్లాడుతున్నానంటే, క్యారెక్టర్లో డెప్త్ ఉంది, బట్ ఆ హీరో ఏంటంటే అది ప్రదర్శించలేకపోయాడు అని నేను చెప్తున్నా. అండ్ చెప్పారు, డైరెక్టర్ గారు ముందే చెప్పారు, ఇది మాస్ హీరోకి పడాల్సిన ఒక బొమ్మ అయితే కాదు. సో మీడియం రేంజ్ హీరో ఇంకా లో రేంజ్ హీరోకి పడాలి అని చెప్పి, అంటే ఒక టైర్ 3 హీరోకి పడాల్సిన స్టోరీ అని ముందే చెప్పేశారు. ఎక్స్పెక్టేషన్స్ కూడా లోగానే పెట్టారు. సో సినిమాలో మనకి ఫస్ట్ హాఫ్ అంతా ఒక 30 minutes 40 minutes వరకు కూడా మనకి చెప్తున్నాను కదా, ఇలా విలేజ్ రూటెడ్ స్టోరీస్ అనగానే మనకి లవ్ స్టోరీలు ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా ఇంకా బోర్ కొట్టేస్తుంది గైస్. ఆ హీరోయిన్ కూడా మనకి కనెక్ట్ అయ్యే అవకాశం ఉండదు అనమాట. సమ్వాట్ ఒక ప్లాట్ అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు విలేజ్లో ఉండే పాలిటిక్స్, సో దాంతోపాటుగా చుట్టూ జరిగే గొడవలు, సో ఒక కుర్రాడు, అయ్యాను ఒక టీనేజ్ కుర్రాడు, సో లవ్ స్టోరీ వైపు నుంచి అది తీసుకొచ్చి, సో లవ్ స్టోరీకి ఎక్కువ స్కోప్ ఇచ్చేశారు. మనకి అక్కడ కొంచెం బోర్ కొడుతుంది. సో మీకు అది అడ్జస్ట్ అవుతాను అంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది సినిమా మీకు. పర్సనల్గా నేను ఇంప్రెస్ అయిన మూమెంట్ ఏంటి అంటే, ఫస్ట్ హాఫ్లో ఆల్మోస్ట్ ఒక ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి కూడా హీరో అంటే కొంచెం షేడ్స్ మార్చుకుంటూ పోతాడు అనమాట. అంటే ఎలా చెప్పాలి, ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్ ఆల్రెడీ ఒక కష్టంలో ఉంది అని తెలుస్తుంది. సో ఇట్లాంటి ఒక కష్టంతో ఇబ్బంది పడుతుందని తెలుస్తుంది. సో హీరో తన షేడ్స్ మార్చుకుంటా వెళ్ళి, సో అప్పటి వరకు నమ్మిన కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, వాటిని కూడా దాటుకొని, వాటిని కూడా పట్టించుకోకుండా హీరోయిన్ కోసం అన్నీ వదిలేసి వెళ్ళిపోతాడు అనమాట. సో ఆ ఒక్క సీన్ అయితే కొంచెం నన్ను ఇంప్రెస్ చేసినట్టు అనిపించింది. సో ల్యాక్ ఆఫ్ ఆ డెప్త్ ఏదైతే ఉందో మనకి అంతగా ఈజీగా కనెక్ట్ అవ్వమన్నమాట. సో ఓకే, సమ్వాట్ అయిపోయింది సినిమా. సెకండ్ హాఫ్ కూడా మనకి ఎక్కడ కూడా హై అయితే తెలియదు, బట్ ప్లెయిన్గా వెళ్ళిపోయింది అనమాట మొత్తం. ఓవరాల్గా చెప్పాలి అంటే ఎంజాయ్ చేస్తారు, పర్లేదు, కానీ మరీ సీరియస్గా అనిపిస్తుంది. అక్కడక్కడ కామెడీ బిట్స్ ఏమైనా పెట్టుంటే బాగుండేదేమో, బట్ మరీ కామెడీ కొంచెమైనా టచ్ చేయాలి కదా, అది అస్సలు లేదనమాట. చాలా సీరియస్గా వెళ్ళిపోయింది. మేబీ అది మీకు బోర్ కొట్టొచ్చేమో. బట్ స్పాయిలర్ ఏంటి అంటే, హీరో చనిపోతాడు లాస్ట్లో, అంతే. ఒక సింపతి క్రియేట్ చేయాలి మనకి. ఆడియన్ని థియేటర్ నుంచి బయట పంపించేటప్పుడు మనం ఏదో ఫీల్ అయిపోవాలని చెప్పి చంపేసేటట్టు మనకు చూపిస్తారు, కానీ మనం అంత కనెక్ట్ అవ్వం అనమాట. సో నాకు కూడా ఏదోలా ఉంది సినిమా, రకరకాలుగా అనిపించింది. మరి మీకే అనిపించింది ఏంటో చూస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.